మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ సార్. హలో అండి. సార్, ట్రంప్ అధికారంలోకి రాగానే EB-5 వీసా ప్రభావం ఎలా ఉంటుంది సార్ ఇండియన్స్ పైన అసలు? సో EB-5 వీసా ప్రభావం ఎలా ఉంటుంది అంటే, సో EB-5 వీసా అనేది ఒక ఇన్వెస్టర్ వీసా అండి. సో సెల్ఫ్ స్పాన్సర్డ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి రిలేటెడ్ వీసా అనమాట. ఓకే. ఈ EB-5 వీసాలో మనం ఏదైతే సోర్స్ ఆఫ్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నామో యుఎస్లో, అది ఏంటంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా గుర్తిస్తారు దీన్ని. సో 1990లో ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ద్వారా ఈ EB-5 వీసా అనేది లైమ్ లైట్లోకి వస్తాం జరిగింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్ అది అమెండ్ అవుతా మాడిఫై అవుతూ వచ్చిందనమాట. ఇంతకుముందు మనకేంటంటే 2022కి ముందు ఈ EB-5 వీసాలో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో $500,000 మాత్రమే ఉండేది. సో ఆ 1919 నుంచి 2022 వరకు అదే $500,000 కంటిన్యూ అయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ 2022లో ఏదైతే వచ్చిందో అది 2027 వరకు వ్యాలిడిటీ ఉంది. సో దీంట్లో $800,000 అయిందనమాట. సో అంటే ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని సోర్స్ ఆఫ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే తిరిగి వస్తుంది EB-5కి ఇన్వెస్ట్ చేసినప్పుడు గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా వస్తుందని మనం మాట్లాడుకుంటున్నాము, ఆ తిరిగి వచ్చే డబ్బులు అనేది పెరగటం జరిగింది. మోర్ ఓవర్ ఏదైతే గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ టైం ఉంటుందో యూజువల్ ప్రాసెసింగ్ టైం కంటే కూడా ఇప్పుడు బెటర్ ప్రాసెసింగ్ అండ్ ప్రయారిటీ అనేది పెరిగిందనమాట. ఓకే. సో ఈ రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ని బేస్ చేసుకొని అయితే ట్రంప్ ఇప్పుడు రూల్లోకి వచ్చారు. అందరికి ఉండే క్వశ్చన్ ఏంటంటే ఎవరు రిపబ్లికన్స్ వచ్చినా డెమోక్రాట్స్ వచ్చినా ఏంటి అసలు ఈ EB-5 రూల్స్ ఎలా మారుతాయి, ఏదైనా చేంజెస్ వస్తాయి, ఇంకా స్ట్రిక్ట్ చేస్తారా, ఏం జరగచ్చు అనేది అందరికి ఉన్న క్వశ్చన్. సో ఎప్పుడైతే 2022లో లా రివైజ్ అయింది రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ని బేస్ చేసుకుని 2027 వరకు వ్యాలిడిటీ ఉందో, సో ఈ లాని దీన్ని ఎవరు చేంజ్ చేయరు అనమాట. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ఎవరు వద్దనుకుంటారు, ఏ పార్టీ అయితే ఏమైంది, ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణ చూసుకోండి, లేదా హైదరాబాద్ అమరావతి చూసుకోండి, లేదా వైజాగ్ చూసుకోండి, అందరూ ఏంటి పొలిటీషియన్స్ కానీ అంత ఎజెండా ఏం నడుస్తుంది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, మాకు ఇండస్ట్రీస్ కావాలి, వాళ్ళు వస్తే ల్యాండ్స్ తక్కువకి ఇస్తాము, లేకపోతే సెజ్లు అనౌన్స్ చేస్తాము, ట్యాక్స్లు ఎగ్జంప్షన్స్ ఇస్తాము, మీకు అదర్ బెనిఫిట్స్ ఇస్తాము, ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని చెప్పి లిటరల్లీ కొట్టుకుంటున్నారు. అండ్ అలానే సేమ్ మరి ఇప్పుడు మన EB-5 వీసాలో $800,000 సోర్స్ ఆఫ్ ఫండ్స్గా మనం ఇన్వెస్ట్ చేస్తుంది. అది ఏంటి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనమాట. అక్కడ ఫెడరల్ గవర్నమెంట్, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఆథరైజ్డ్ ఎంటిటీస్, రీజనల్ సెంటర్స్కి ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ రేస్ చేయడానికి ఆథరైజేషన్ ఇచ్చింది కదా, రీజనల్ సెంటర్స్ రేస్ చేయడానికి ఆథరైజ్డ్ బాడీస్. ఓకే. అయితే ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏమవుతుంది, ఇన్వెస్ట్ చేయగానే అక్కడ ప్రాజెక్ట్స్ అనేది ఈ ఫండ్ వల్ల జరుగుతున్నాయి. సో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అవనివ్వండి, లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు కమర్షియల్ ఎంటర్ప్రైజ్ అనమాట, బిజినెస్, హోటల్స్, లేకపోతే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎప్పుడైతే జరుగుతున్నాయో అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, డైరెక్ట్ జాబ్స్, ఇండైరెక్ట్ జాబ్స్, ఇండ్యూస్ జాబ్స్, ఇలా డిఫరెంట్ జాబ్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి, ఎకానమీ అనేది బూస్ట్ అవుతుంది. సో మరి ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవుతుంది అంటే ఎవరు వద్దంటారు, అది కంట్రీ యొక్క ప్రోగ్రెస్కి రిలేటెడ్ కదా. ఇప్పుడు ట్రంప్ రూలింగ్లోకి పవర్లోకి వచ్చాక ఆయన మాట్లాడుతుంది కూడా అదే కదా, అసలు పవర్లోకి వచ్చారు ఎందుకు వచ్చారు అనేది మాట్లాడుకుంటే యుఎస్ ఏదైతే ఎకానమీ ఉందో ఇంకా బలపరచాలి, దాన్ని ఇంకా పైనీర్ అవ్వాలి. వరల్డ్ ఆల్రెడీ పైనీర్గా ఉంది కదా, ఇంకా అంతకంటే ఎక్కువ ఇంతలు పైనీర్ అవ్వాలి, ఎకానమీ బాగా ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, అలానే గ్రోత్ ప్యాటర్న్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, లేకపోతే టెక్నాలజీ పరంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది బేస్ చేసుకొనే ఈయనకి పవర్ ఇవ్వటం జరిగింది. సో మనకి EB-5 వీసాలో మన ఇన్వెస్ట్ చేసిన సోర్స్ ఆఫ్ ఫండ్స్కి సో డోకా లేదు. దాని మీద ఏంటంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ స్క్రూటినీ ఉంది. ఆ స్క్రూటినీ ఏంటి అంటే మనం ఇంతకుముందు చాలా యూట్యూబ్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది అంటే ప్రతి సోర్స్ ఆఫ్ ఫండ్స్ని
కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ ఉండాలి, దానికి పాత్వే ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉండాలి. అంటే మీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వస్తున్నాయి, మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని లిక్విడేట్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఏమైనా మనీ సేవ్ చేసుకున్నారా, ఎర్నింగ్స్ మీకు ఎలా ఎస్టాబ్లిష్ అయినాయి, లేకపోతే మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేశారా, ఆ ప్రాపర్టీ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, మీ పేరెంట్స్ ద్వారా వస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు, అప్పుడు దాని ఒక షేర్ సర్టిఫికెట్స్ ఏంటి, నెక్స్ట్ ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని ఒక ట్రాక్ చేసి మీరు ట్యాక్సెస్ డిక్లేర్ చేశారా, ఆ స్టాక్స్ ఇప్పుడు పెరిగినాయి అనుకోండి, దాన్ని మన ఈబీఎఫ్ఐ సోర్స్ ఆఫ్ ఫండ్స్ వాడుతున్నాం అనుకోండి, దాని ఒక్క ప్రతి ఆస్పెక్ట్ మీద సో ఇనఫ్ అమౌంట్ ఆఫ్ స్ట్రీమ్ లైన్ స్క్రూటినీ వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. ఓకే, అందుకే మనకి ఈబీఎఫ్ఐ సోర్స్ ఆఫ్ ఫండ్ క్వాలిఫై అవ్వాలంటే డెఫినెట్గా లీగల్ లెజిటిమేట్ సోర్స్ ఆఫ్ ఫండ్, ట్యాక్స్డ్ సోర్స్ ఆఫ్ ఫండ్ అయి ఉండాలి. అప్పుడే ఈబీఎఫ్ఐ వీసాకి మనకి ఈ డబ్బులు క్వాలిఫై అవుతాం అనేది జరిగిద్ది అని మాట్లాడుకుంటాం అయిందన్నమాట. సో మరి ఇలాంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ని, ఇలా లెజిటిమేట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ని ఎవరు మాత్రం వద్దంటారు? అంత ట్రాన్స్పరెంట్గా, అంత ట్యాక్స్డ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్, ప్లస్ ఏంటంటే ఈబీఎఫ్ఐ వీసా అనేది ఒక ప్రిఫరెన్షియల్ ప్రయారిటీ బేస్ చేసుకున్న ఉన్న వీసా అన్నమాట. దాన్ని ఎవరు ఊరికి అలా కదలబరు. అయితే 2027 తర్వాత ఏం అవ్వచ్చు అనేది అందరికీ క్వశ్చన్ ఉండొచ్చు అండి. సో ఇప్పుడు మినిమం ఇన్వెస్ట్మెంట్ $800,000 అంటే నియర్లీ 8 crores కదా. 2027 తర్వాత మినిమం ఇన్వెస్ట్మెంట్ మైట్ బి $1 million మినిమం ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు. అలానే ఇప్పుడు వచ్చేసి EB5 కేటగిరీ వీసాకి వెయిటింగ్ లేదు. ఓకే, ఇంతకుముందు పాతలాలో ఒకసారి వెయిటింగ్కి వెళ్ళింది, బట్ ఏంటంటే తర్వాత కరెంట్ అయింది. ఇప్పుడు కొత్త లా ప్రకారం మొత్తం కరెంట్లో నడుస్తుంది. అయితే బ్యాక్లాగ్ అంటే ఇప్పుడు EB2 కేటగిరీ, EB3 కేటగిరీ తీసుకోండి, గ్రీన్ కార్డ్ రావడానికి మోర్ దెన్ 100 years 150 years పడుతుందనే కదా EB5 వీసాని ఆప్ట్ చేసుకుంటుంది. ఎందుకు? నెక్స్ట్ 5 yearsలో మీకు పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది, నెక్స్ట్ 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుందని మాట్లాడుకున్నాం. ఆర్ నెక్స్ట్ 7 to 8 yearsలో మీరు సిటిజన్ అవుతారు యుఎస్లో, ఇంకే మార్గాల్లో అలా అయ్యే సిచ్యువేషన్ లేదు అని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 1 million అయింది అనుకోండి, ప్లస్ ఏంటంటే 27 తర్వాత అంటే ఇంకా కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉంది కదా. సో ఈ లోపల $, రూపీస్కి కన్వర్షన్ రేట్ తీసుకున్నాం అనుకోండి, అది ఒక 5 to 10 rupees పెరిగింది అనుకోండి, అంటే మీకు ఇప్పుడు మనం 8 crores అప్రాక్సిమేట్గా అని చెప్పుకున్నాం కదా, అది ఒక 8 crores 50 lakhs అయిపోవచ్చు, లేదా 9 crores అవ్వచ్చు, లేకపోతే అది 1 million అయింది అనుకోండి 10-11 crores అవ్వచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 million అవ్వచ్చు అని మనం మాట్లాడుకున్నాం. అది మేజర్గా జనాలకు వచ్చే ఛాలెంజ్ అదనమాట. ఎందుకంటే డబ్బులు పెరిగిపోయే కొద్దికి వాళ్ళకి ఎక్కువ దాన్ని ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎక్కువ ఛాలెంజింగ్గా మారచ్చు. ఎందుకంటే హార్డ్ ఎర్న్డ్ మనీ కదా, ఎవరికి అంత ఈజీగా రావు కదా. సో దానికి కూడా వాళ్ళు డిఫరెంట్ మార్గాలు ఎత్తుక్కోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. మోర్ ఓవర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ని వాళ్ళు క్లాసిఫై చేసేటప్పుడు దాని ఒక ట్రాకింగ్, కంటిన్యూటీ, కనెక్టివిటీ అండ్ పాత్వే ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఇంకా మోర్ స్ట్రీమ్ లైన్ చేసి మోర్ స్క్రూటినీ ఏమన్నా చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే, అంటే టు ఎవాల్యుయేట్ అండ్ ఎలిమినేట్ యాజ్ వెల్ యాజ్ ఫిల్టర్ పీపుల్, అంటే ఎటువంటి టైప్ ఆఫ్ పీపుల్ రావాలి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ పీపుల్ రావాలి అనేది కూడా మైట్ బి డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్ ఉండొచ్చు. ఎప్పుడు దానికి బాగా డిమాండ్ పెరిగిపోయి ఎక్కువ వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఒక రకంగా అలా ఫిల్టర్ చేయొచ్చు. ఇదే కరెంట్ లిస్ట్ లో ఉంది అనుకోండి, వాళ్ళకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వస్తున్నప్పుడు ఎందుకు వద్దంటారు? ఇప్పుడు మనం టూరిజంకి విజిట్కి వెళ్తున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడుతున్నాం అంటే ఎందుకు వద్దంటారు? అలానే మన ఎడ్యుకేషన్కి వెళ్తున్నాము, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం అంటే వాళ్ళు ఎందుకు వద్దంటారు? వాళ్ళకి మన వల్ల వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, అందుకే కదా ఇప్పుడు వాళ్ళు రమ్మని ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకు? ఫస్ట్ మనకు వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది మన ద్వారా. ఒకవేళ మనం అక్కడ సెటిల్ అయ్యి మనం అక్కడ వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఫైనాన్షియల్ సెక్యూరిటీ మనకి ఏర్పరచుకుంటే మనకి మన కెరియర్ పరంగా బెనిఫిట్ వస్తుంది. సో ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్ లాగా అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్.